యోగ చిత్తవృత్తి నిరోధ. అంటే యోగం ద్వారా ఏం జరుగుతుంది అంటే చిత్తవృత్తులను నిరోధించబడతాయి. పోలీస్ వాళ్ళు పెరేడ్ చేస్తున్నారు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేస్తున్నారు. మనం ఇక్కడ వచ్చి కాళ్ళు ఆడిస్తున్నాం. దానికి దీనికి ఏమిటి తేడా చెప్పండి? వాళ్ళు పెరేడ్ చేస్తున్నారు, మీరు కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు. దానికి దీనికి ఏమి సంబంధం? అది అంతే, ఇది అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. మానసికంగా మార్పు జరగాలి మనిషిలో, దాని యోగం అన్నారు. కాళ్ళు చేతులు ఆడించడము, శరీరం స్వస్థగా ఉంచుకోవడం ఇంతవరకు ఓకే, ఇది భౌతికం. కానీ మానసికం కావాలి, మానసికమైనటువంటి మార్పు రావాలి మనిషిలో. ఆ మానసికమైనటువంటి మార్పు తెచ్చేది ఈ యొక్క పతంజలి యోగం అని చెప్పారు. మీకు బయట కనిపిస్తుంది అంతా కూడా హఠయోగం అండి. భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ ఆసనాలు, ఇంకా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. వీటిని హఠయోగం అంటారు. పతంజలి చెప్పింది ఈ యోగము ఆత్మను పరమాత్మతో కలపడానికి. దీన్ని యోగ దర్శనం చెప్తున్నాను. కాబట్టి మనము ఈ యొక్క భౌతికమైనటువంటి యోగానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా పరిపక్వత చెందాలి. మనలో బుద్ధి యొక్క శక్తి పెరగాలి, మానసిక పవిత్రత పెరగాలి. ఎప్పటి వరకైతే మనిషిలో మానసికమైనటువంటి పవిత్రత రాదో అప్పటి వరకు అతనికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది కలగదు, భగవంతుని యొక్క సాక్షాత్కారము కలగదు. కాబట్టి భగవంతుని యొక్క సాక్షాత్కారానికి మానసిక పరిశుద్ధత అవసరము. మానసిక పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అంటే మనస్సులో రాగము, ద్వేషము, అభినివేశము ఇలాంటి క్లేశాలన్నీ నిర్మూలించబడినప్పుడు, పంచ క్లేశాలను నిర్మూలించుకున్నప్పుడు నీ యొక్క బుద్ధిలో పరిపక్వత అనేటువంటిది వస్తుంది. ఆ వివేకము, వైరాగ్యం అనేటువంటిది కలిగినప్పుడు సంసారం పట్ల మోహం అనేటువంటిది పోతుంది. అప్పుడు మనకు భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేటువంటిది కలుగుతుంది. అదే ఈ యొక్క యోగం యొక్క ప్రక్రియ అని చెప్పారు. కాబట్టి ఋషులు మునులు మనకు ఆయుర్వేదంలో ఎన్నో గ్రంథాలు ఇచ్చారు. చరక సంహిత, చరకము, సుశ్రుతము ఇలాంటి ఎన్నో గ్రంథాలు ఇచ్చారు. చిన్న జ్వరం వస్తే చాలు 100 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 10 తులసాకులు, ఒక 2 మిరియాలు దంచేసుకొని హాయిగా ఒక స్పూన్ రసం తీసి తాగితే జ్వరం పోతుంది. ఇప్పుడు వైరల్ ఫీవర్ అన్నిటి వస్తాయి, వాటన్నిటికీ ఒకే ఒక చెంచా తులసి రసం తీసుకోండి, మీకు వైరల్ ఫీవర్ రానే రాదు, మొత్తం పోతుంది. ఋషులు మునులు ఏం చేశారు అంటే భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడే మనిషి కంటే ముందు ఏం సృష్టిస్తాడు? ఔషధాలు, వనస్పతులు సృష్టించాడు. ఈ చెట్లు పూలు 2 రకాలు ఉంటాయి, ఔషధాలు, వనస్పతులు అని చెప్పారు. ఔషధాలు, వనస్పతులను సృష్టించిన తర్వాతనే జీవులను భగవంతుడు సృష్టించాడండి. కాబట్టి మనకి ఏది అవసరమో, మనకి ఏం రోగం వస్తుందో ముందే భగవంతుడు ఆలోచించి వాడికి అవసరమైనటువంటి వ్యవస్థను ఈ భూమి మీద ఏర్పరిచాడు. ఆ వ్యవస్థను తలదన్ని కాలదన్ని మనకు కృత్రిమమైనటువంటి వ్యవస్థను ఈరోజు మనం ఏర్పరచుకొని అందులో కొట్టుమిట్ట ఆడుతూ ఉన్నాం. కాబట్టి ఉన్నటువంటి జీవితంలో రోగాలు, రొచ్చులు, బాధలు, మానసికమైనటువంటి అశాంతి వీటితోటి మన జీవితం సాగిపోతే భగవత్ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాము, మోక్షాన్ని ఎప్పుడు పొందుతాము, ధర్మ సూక్ష్మాలు ఎప్పుడు తెలుసుకుంటాము, ధర్మ మర్మాలు ఎప్పుడు తెలుసుకుంటాము, ధర్మాన్ని ఎప్పుడు సాధిస్తాము. అర్థం సాధించడానికి సమయం పడుతుంది, కోరికలు తెచ్చుకోవడానికి సమయం పడుతుంది, ధర్మాన్ని తెలుసుకోవడానికి సమయం లేదు, మోక్ష సాధన చేయడానికి కూడా సమయం లేదు. అలాంటి జీవితాలు మనం అంతా కూడా గడుపుతూ ఉన్నాం. కాబట్టి ఈ శరీరం యొక్క లక్ష్యము చతుర్విధ పురుషార్థాలను సాధించడమే ఈ యొక్క జీవితం యొక్క ధ్యేయం అని. కేవలం అర్థాన్ని సాధించడం జీవితం యొక్క లక్ష్యము కాదు. కాబట్టి ధర్మాన్ని సాధించాలి, అర్థాన్ని సాధించాలి, కోరికలు తీర్చుకోవాలి, అంతిమంగా మోక్షాన్ని కూడా పొందాలి. అలాంటి వ్యక్తులకే ఈ యొక్క యోగం అనేటువంటిది అవసరము. మిగతా ఎవరికి కూడా యోగంతో పని లేదు. మిగతా అంతా కూడా భోగజీవులే, భోగమే అనుభవిస్తారు. చెప్తున్నాడు పోప్ జాన్ పాల్, ప్రపంచంలో 2 ఆనందించే వస్తువులు అంటాడు పోప్. ఏమంటాడు? 1 స్త్రీలు, 2 మంచి భోజనం అని చెప్తాడు. వాళ్ళు అక్కడే ఆగిపోయారు, అంతకుమించి ఏది లేదనుకున్నారు. కాబట్టి మీరంతా కూడా మోక్షానందం వైపు నడవాలి, మోక్ష సుఖాన్ని పొందాలంటే ఈ యొక్క యోగాన్ని ఆచరించాలి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు. యోగం ద్వారా మనస్సు శుద్ధి కలుగుతుంది, శాంతి ప్రశాంతి కలుగుతుందని తెలియజేశారు. మన